కాక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కూడి ఉన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. అందరు క్షేమంగా ఉన్నారా? అని కొంచెం తక్కువ చేయండి వాయిస్. అందరు క్షేమంగా ఉన్నారా? సపోర్ట్ చేస్తలే. క్షేమంగా ఉన్న ఒకసారి గట్టి హల్లు చెప్దామా? దేవుని కృపను బట్టి మరొకసారి ఈ విధంగా మీ మధ్య నిలబడటకు దేవుడు నాకు సహాయం చేసినాడు. అందుకు దేవునికి నేను కృతజ్ఞుడను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. అందరికీ అర్థమయ్యేలాగా మీరే మాట్లాడమని, నన్ను కేవలం నీ బూరగా నీ పాత్రగా మాత్రం వాడుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గత ఆదివారం రోజున మనము బెత్లెహేము ఎఫ్రాతా గురించి మనము ధ్యానించుకున్నాం. ఈ రోజున దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మనము కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. అందరు వింటారు కదా? విందుకు సిద్ధంగా ఉన్నారా? ఇంటి మీద పనుల మీద ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? లేవా? అక్కలు ఏం లేవు కదా? అన్నలు అది ప్రార్థన అయిపోగానే షాపింగ్ చేయలే, మరి బట్టలు గీటలు కొనుక్కోవాలా అన్న ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మంచిదే, కానీ ఇప్పుడు చేయకురి, గుడిలో ఉన్నప్పుడు. హల్లెలూయా. రైట్, ఓకే. ప్రైజ్ ది లార్డ్. నేను గత వారములో కొన్ని దినాల నుంచి కూడా నేను ఋతు గ్రంథం గురించి చెప్తున్నాను. ఋతు గ్రంథంలో ఉన్నటువంటి మాటలు కొన్ని, మీకా గ్రంథంలో కొన్ని మాటలు ఎంత కూడా దగ్గర సంబంధం కలిగినటువంటి మాటలే. ఆ మాటలు మీకు నేను గుర్తు చేస్తుంటున్నాను. ఈ యొక్క మీకా గ్రంథకర్త, మీకా ప్రవక్త ఆ యొక్క యూదా జనాంగాన్ని, యూదా దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎందుకంటే మీకా ప్రవచించినప్పుడు పరిస్థితులు ఎలాంటివంటే సమాధానం లేనటువంటి వారుగా ఉన్నారు, శాంతి లేనటువంటి వారుగా ఉన్నారు. అందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులలో, అందరూ కూడా ఆందోళనకర పరిస్థితుల్లో అందరూ కూడా జనాలు ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క జీవితాల్లో కరువులు అనేటివి ఉన్నవి, ఆహారం లేమిడి అనేది ఉంది, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో ఎందుకంటే పరిపాలన సరిగా లేదు, పాలించేవారు సరిగా లేరు, రాజు లేడు, ఎవరు కూడా సరిగా ఆ ప్రజలను పరిపాలిస్తలేరు. అలాంటి పరిస్థితులలో మనుషులు కూడా వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు, వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. నాయకుడు లేని వారుగా, రాజు లేని వారుగా, పరిపాలించే లేనిటువంటి ప్రజలుగా ఉన్నారు. విచ్చలవిడి ఇక బ్రతుకుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారట. నేను అంతకుముందు చెప్పినాను,
ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది? అది ఏదైనా కానీ కుటుంబమే కానీ, సంఘమే కానీ, ఇంకా నడిపించే విషయంలో కానీ, అది ఏదైనా కానీ ఎవరిష్టం వచ్చినట్లు వారు బ్రతికితే మాత్రం అది విచ్ఛిన్నమైపోతుంది. అలాంటి సందర్భాల్లో అసమాధానం అనేది ఏర్పడుతుంది. కరువులు అనేవి ఏర్పడతాయి, లేమిడి అనేది ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులు బెత్లెహేములో ఏర్పడ్డవి, యూదా దేశంలో ఏర్పడ్డవి. చూడండి దాని బిడ్డారా, దేవుడు ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ విచ్చలవిడి జీవితము, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పాపము చేస్తున్నారు, పాపములో వారు పొల్లాడుతున్న సందర్భంలో ఇంకా ఈ ప్రజలను మార్చేవారు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితులకి వచ్చేసినారు. అలాంటి పరిస్థితులలో నెమ్మది లేక దుఃఖముతో వేదనతో అందరూ కూడా ఉంటున్న సమయంలో మీకా ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తుందంటే, అమ్మలారా, అయ్యలారా, మీరు ధైర్యంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇప్పటిదాకా మనల్ని పరిపాలించేవారు లేరు, మనల్ని ఏలేవారు లేరు గనుక ఇప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షం కాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ఏలబోవాడు, ఇశ్రాయేలు పరిపాలించువాడు పుట్టబోతున్నాడు గనుక మీరు ధైర్యంగా ఉండండి. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతాడు? ఆయన ప్రత్యక్షమవుతాడు. ఇక హల్లెలూయా. యూదా కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన పురాతన కాలం వరకు, ఇక శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతాడు. ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మానవుడి యొక్క జీవితంలో మానవుడు ఇలాంటి ఇష్టానుసారంగా జీవిస్తున్న క్రమములో, పాపములో మునిగితేతన క్రమములో, పాపములో నుండి, శాపములో నుండి విడిపించడానికి మానవుడు తన ఇష్టానుసారంగా జీవించి తన ఇష్టానికి తాను బ్రతుకుతూ పాపములో ఉన్నాడు. ఆ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాడు. గనుక ఈ స్థితి నుంచి మానవుణ్ణి రక్షించడానికి దేవుడు ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. దేవుడు ఏమైనాడంటే దర్శనమిచ్చినాడు. దేవుడు ప్రత్యక్షమైనాడు. చూద్దాం ఒకసారి దయచేసి లూకా సువార్త 1వ అధ్యాయం 69వ వచనం, 68వ వచనం. అమ్మ 68వ వచనం, 1వ అధ్యాయం 68వ వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును. చూడండి, ఆయన తన ప్రజలకు ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చినాడు? దర్శనమిచ్చినాడు, దర్శించినాడు. మీకా ప్రవచిస్తున్నాడు కదా, దేవుని యొక్క జననము, దేవుని యొక్క ఆ యొక్క పుట్టుక ఏదో అకస్మాత్తుగా జరిగిదేం కాదు. వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం వేసినారు. మీకా ప్రవక్త అయితేనేమి, యేషయా ప్రవక్త అయితేనేమి ఎవరు వేసినారు చెప్పండి?
ప్రవచించినారు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చినాడు, తన ప్రజలకు ప్రత్యక్షమైనాడు. ఎందుకంటే ఈ యొక్క ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, జీవించి పాపములో మునిగి తేలుతున్నారు. ఆ పాపం ఇప్పుడు ఆకాశాన్ని అంటిపోయింది. ఆ ప్రజలు ఇప్పుడు వారిని కాపాడేవారు, వారు రక్షించేవారు, వారికి సరైన మార్గాన్ని చూపించేవారు లేరు. గనుక ఇలాంటి పరిస్థితులలో దేవుడే ప్రత్యక్షమైనాడు, దేవుడు దర్శనమిచ్చినాడు. ఎందుకంటే ఆయన దర్శనమిచ్చి వారికి విమోచనను కలగజేసినాడు. వారి కొరకు రక్షణ శృంగముగా, రక్షణకర్తగా, రక్షకుడుగా ఆయన పుట్టినాడు. ఎందుకంటే ఆ యొక్క శత్రువుల యొక్క చేతిలో నుండి, ద్వేషించు వారి యొక్క చేతిలో నుంచి తప్పించి వారికి రక్షణను కలగచేయడము. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాట, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ, చదవండి, చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండి వారికి వెలుగిచ్చుటకు ఆయన మహావాక్యములను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమాధాన మార్గంలో నడిపించున్నట్లు అనగా మానవుడు సమాధానాన్ని కోల్పోయినాడు, మానవుడు ద్వేషించబడుతూ ఉన్నాడు, మానవుడు శత్రువులని సాతాను యొక్క చేతిలో బందీగా ఉన్నాడు. దానిలో నుండి విడిపించనీకి ఏమి చేస్తున్నాడు? ఆయన దర్శనమిచ్చినాడు. అంత మాత్రమే కాదు, చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై మహావాక్యములను బట్టి పై నుండి ఆయన మనకు ఏం కలిగజేసినాడు? అరుణోదయ దర్శనము కలగజేశాడు. దేవుని బిడ్డలారా, ఆయన పుట్టినాడు, ఆయన జన్మించినాడు అంటే మానవుణ్ణి రక్షించడానికి, మానవునికి ఒక రక్షణ శృంగముగా, రక్షకునిగా ఆయన ఉదయించినాడు. చూడండి, మానవుడట ఎక్కడ కూర్చున్నాడు? ఎందులో కూరుకొని పోయినాడు? ఎందులో ఉన్నాడు? చీకటిలో ఉన్నాడు, మరణ ఛాయలో ఉన్నాడు. హల్లెలూయా, చెప్తాం గట్టి హల్లెలూయా. రెండు పైకి చెప్తా హల్లెలూయా. చీకటిలో ఉన్నాడు, మరణ ఛాయలో ఉన్నాడు. వారి యొక్క జీవితాలను వెలిగించడానికి ఆయన పైనుండి అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించినాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మానవుడు చీకటి బ్రతుకుతున్నాడు, ఆ చీకటి జీవితాన్ని వెలిగించుటకై ఆయన దర్శనమిచ్చినాడు. చీకటి జీవితము చూడండి దేవుని బిడ్డలారా, చీకటి జీవితము, చీకటి ఈ యొక్క మనం ఆలోచన చేస్తుంటే చూడండి, అపొస్తలుల కార్యము 26వ అధ్యాయం 18వ వచనం. అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనం. అమ్మ 18వ వచనమేనా? వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. చూడండి, సౌలు యొక్క జీవితంలో సౌలు ఏ స్థితిలో ఉండంటే, తనకు స్థితి చీకటి స్థితి. తాను
చీకటి స్థితిలో ఉన్నాడు కనుక తన యొక్క జీవితాన్ని మార్చి దేవుడు తనను వెలుగుగా చేసుకున్నాడు. దేవుడు తనను దర్శించి తన యొక్క జీవితాన్ని వెలుగుతో నింపినాడు. గల కారణం ఏంటి అంటే అనేకుల్ని కూడా వెలిగించనికి. హల్లెలూయా, చెప్తాం గట్టి హల్లెలూయా. అనేకులు కూడా వెలిగించనికి కొంచెం పెంచాలి ఇక రాయబడిన మాట ఏంటంటే వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి. పిల్లరా, చీకటిలో నుండి సౌలు పౌలుగా మారకంటే ముందు సౌలు యొక్క జీవితము దేవునికి దూరంగా ఉన్నవాడు, దేవుణ్ణి హింసించిన వాడుగా కనబడుతున్నాడు, దేవుని ప్రజలను హింసించిన వాడు కనబడుతున్నాడు, దేవునికి వ్యతిరేక పనులు చేసిన వాడు కనబడుతున్నాడు. తనకు జీవితము చీకటితో, పాపముతో, లోక దానితో, ఒక క్రూరత్వముతో, ఒక క్రూరుడిగా, ఒక హంతకుడిగా, ఒక హానికరుడిగా తన జీవితాన్ని తను జీవించినాడు. అలాంటి సమయంలో దేవుడు దర్శించినాడు సౌలును. తాను దేవుని యొక్క ప్రజలను హింసించడానికి బయలుదేరి దమస్కు మార్గం కూడా వెళుతుంటే దేవుడు తనను దర్శించినాడు. దేవుడు తనకు ప్రత్యక్షమైనాడు. వెలుగు చూసినప్పుడు తను కింద పడిపోయినాడు. తన జీవితంలో ఎన్నడుచున్నటువంటి వెలుగు తాను చూసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తను చూసినాడు. దీని బిడ్డలారా, తన జీవితము చీకటి జీవితము, హానికర జీవితము, క్రూరత్వము, తన జీవితము ఏమైపోయింది చెప్పండి? పూర్తిగా మార్చబడ్డది. హల్లెలూయా. చీకటి జీవితము దేవుని కొరకు వెలుగుగా మార్చబడ్డది. ఆయన అంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరమైనటువంటి వ్యక్తిని అంటాడు ఆయన. అనగా పూర్వము నా జీవితము చీకటితో నింపబడ్డది. చీకటితో ఉన్న నా జీవితాన్ని ఏం చేసినాడు ఆయన? దమస్కు మార్గం కూడా వెళుతుంటే నన్ను దర్శించినాడు, నాకు ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డలారా, ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో చీకటి అనేది పూర్వపు స్థితి మన జీవితంలో ఉన్నట్లయితే బైబిల్లో రాయబడిన మాట, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. స్టేజ్ మీద చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయ ప్రచురం చేయ నిమిత్తము చాలా చూడండి దేవులారా, పూర్వం మీరు ఏమై ఉన్నారు? పూర్వం మీరు ఏమై ఉన్నారు? చెల్లెములు మాట్లాడండి. బైబిల్ చూడండి, నా వైపు చూడండి, వినండి. రైట్, హల్లెలూయా. చెప్తాం గట్టి హల్లెలూయా. పూర్వము ఏమై ఉన్నారు? మీరు చీకటి ఉన్నారు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించినాడు. చూడండి, తనకు దర్శనం ఎందుకు తెలుసునా? తనకు ప్రత్యక్షం ఎందుకు తెలుసునా? పురాతన కాలం వరకు, శాశ్వత కాలం వరకు తనకు దర్శనం ఎందుకు కొరకంటే నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నడిపించడానికి. హల్లెలూయా. పూర్వపు స్థితి, చీకటి స్థితి, చీకటి బ్రతుకు, చీకటి స్థితి ఏంటి అంటే పూర్వపు స్థితి. పూర్వం మనం ఎట్లుంటుంది? పాపములో ఉన్నాం, శాపములో ఉన్నాం. ఈ లోక యుగ దేవత మన యొక్క మనోన్నతుల గుడితనము కలగజేస్తుంది కనుక మనం చీకటిలో ఉన్నాం. కానీ దేవుడు మనల్ని చేస్తున్నాడు చెప్పండి? మనం దర్శించినాడు, దర్శనమిచ్చినాడు, ప్రత్యక్షమైనాడు. దేవుడు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మనం దర్శించినప్పుడు మనం రక్షణ, మారు మనసు పొందినాం. హల్లెలూయా. మన జీవితాలు వెలిగించబడ్డాయి. చీకటి జీవితాలు వెలుగుగా
మార్చబడ్డాయి. దేని బిడ్డలారా, యోబు గ్రంథము ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. దీనికంటే ముందు ఇంకొక వచనం చదువుకున్న తర్వాత దీని గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. రెండవ పేతురు పత్రిక, 2 పీటర్. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారు వేకొచ్చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు. హల్లెలూయా. చూడండి దేవులారా, ఒకప్పుడు మన జీవితంలో చీకటిలో ఉన్నాం, దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడ ఉందంటే చీకటిలో ఉన్నటువంటి వారికి. ఇక్కడ చీకటిలో ఉన్నటువంటి వారికి ఇక్కడ జరిగిన మాట ఏం తెలిసిన, చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టు ఉన్నది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క దర్శనము చీకటి గల చోటులో ఏం చేస్తుంది? అది దర్శనమిస్తుంది. చీకటి గల చోటును ఏం చేస్తుంది? వెలుగుగా మారుస్తుంది. గనుక చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగునిచ్చుటకై ఆయన దర్శనమిచ్చినాడు, ఆయన జన్మించినాడు, ఆయన ప్రత్యక్షత ఆయన ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. గనుక చీకటి అనేది పూర్వ స్థితి, దేవుడు మనల్ని వెలుగుగా చేసినాడు. కానీ మానవుని యొక్క జీవితంలో మానవుడు తిరిగి మళ్ళీ ఏమవుతుందో చెప్పండి, పడిపోతూ ఉన్నాడు. మళ్ళీ పూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. పూర్వ కలిగినటువంటి ఆ యొక్క అలవాట్లు, ఆ యొక్క పాపము, వాటికే మానవుడు బానిసగా ఉన్నాడు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, యోబు గ్రంథంలో సెలవిస్తుంది ఏంటంటే ఈ విధంగా, పాపము నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీవు గుడారమును దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదరు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్టు నీవు దానిని జ్ఞాపకము చేసు, అప్పుడు నీవు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చూడండి, దేవుడు జన్మించినాడు నిన్ను నీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చనీకి. ఇంకా పూర్వపు స్థితి, చీకటి స్థితి నీ జీవితంలో ఉన్నట్లయితే, ఇక్కడ రాయబడిన మాట దుర్మార్గత అని రాయబడ్డది. ఇక్కడ ఏమని రాయబడ్డది? దుర్మార్గత అని రాయబడ్డది, పాపము అని రాయబడ్డది. ఇక్కడ నీ గుడారములో నుండి పాపము, నీ గుడారములో నుండి దుర్మార్గత, నీ జీవితంలో నుండి పాపము, నీ జీవితంలో నుండి దుర్మార్గత, అది ఏం కావాలా? కొట్టివేయబడాలి, తీసివేయబడాలి. దుర్మార్గమైన పనులు ఏం తెలుసునా? దేవుని మాట వినకుండా జీవించడం, దేవుని మాటకు
లోబడకుండా బ్రతకడం, ఇదే దుర్మార్గమైన జీవితం. హల్లెలూయా. గనుక ఈ యొక్క దుర్మార్గతను ఏం చేయాలా? విడిచిపెట్టాలి. మన జీవితంలో ఆ యొక్క పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోవద్దని దేవుడు అన్నాడు. తిరిగి పాపం వెళ్ళకూడదని దేవుడు అంటున్నాడు. కనుక చాలాసార్లు మన జీవితంలో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మానవుడు ఏమవుతున్నాడు? ఏం చేస్తున్నాడు? కుక్క ఏం చేస్తాడట? వాంతి చేస్తుంది, మళ్ళీ తానికదే. చూడండి, మానవుడు కూడా తిరిగి అదే విధంగా చేయొద్దున్న పాపము తిరిగి తాను చేస్తూ ఉన్నాడు. ఇదే దుర్మార్గత, ఇది పాపము, ఇది చీకటి జీవితము, ఇది అంధకరమైన జీవితము. కనుక దేని బిడ్డారా, ఈ యొక్క అంధకార జీవితంలో నుండి, ఈ యొక్క చీకటి జీవితంలో నుంచి నీవు బయటికి రావాలి. నువ్వు వెలుగుగా మార్చబడాలి. నీ పాపమును విడిచిపెట్టాలి. నీ జీవితంలో నువ్వు ఏ పాపములైతే నువ్వు జీవిస్తున్నావో, ఏ పాపములైతే నువ్వు బ్రతుకుతున్నావో, ఆ చీకటి అనబడినటువంటి ఆ పాపము నువ్వేం చేయాలి చెప్పండి? పూర్వ స్థితి నీ జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పూర్వ స్థితి, ఆ పాపపు స్థితి, ఆ దుర్మార్గతను విడిచిపెడతావో, నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె ఉంటుంది. హల్లెలూయా. మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. హల్లెలూయా. నిజముగా నీ జీవితంలో చీకటి లేకుండా, చీకటి పనులు లేకుండా ఒకవేళ జీవిస్తే, చాలాసార్లు చీకటి జీవితాన్ని జీవిస్తాడు. రహస్య జీవితము, ఎవరి కనబడని జీవితము, భార్య కనబడని జీవితము, భర్త కనబడని జీవితము, తల్లిదండ్రులు కనబడని జీవితము, తోటి వారికి కనబడని జీవితము, సేవకు కనబడినటువంటి జీవితము. కానీ నీ జీవితంలో నువ్వు ఎవరికి చీకటి జీవితాన్ని జీవించినా ఆయన దగ్గర మాత్రము దాగలేవు. హల్లెలూయా. చదవండి, హల్లెలూయా. చీకటి జీవితము, చీకటి పనులు, మానవులు కనబడకుండా, మనుషులు కనబడకుండా, ఇతరు కనబడకుండా, భార్య కనబడకుండా భర్త, భర్త కనబడకుండా భార్య, పిల్లలు కనబడ తల్లిదండ్రులు, తల్లిదండ్రులు కనబడ పిల్లలు. ఒకవేళ ఇలాంటి స్థితి, చీకటి స్థితిలో ఉంటే, చీకటి పనులు, రహస్య పనులు ఒకవేళ జరిగిస్తే, రహస్యమైనవి చెప్పండి, మిద్దె మీద వినిపించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవరు చూస్తలే, నన్ను ఎవరు గమనిస్తలేరులే, నన్ను గురించి పట్టించుకుని అనుకుంటున్నామేమో కొన్నిసార్లు. నీ రహస్య భాగవతము, నీ రహస్య జీవితము, నీ రహస్య బ్రతుకు, రహస్యం తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు చేస్తున్న ప్రతి పాపము కూడా దుర్మార్గమైన పనే, చీకటి పని. అది పాపపు పని. అది ఒకవేళ నువ్వు చేస్తే ఒక దినమున అది బయలుపరచబడుతుంది. ఈ రోజున దేవుడు అంటున్నాడు, అదంతా కూడా తొలగించుకో అంటున్నాడు. హల్లెలూయా. చీకటి పనులు మనకి వద్దు, పూర్వపు స్థితి మనకు వద్దు. పూర్వపు స్థితి అది మనకు హాని. పూర్వపు స్థితి ఇతరులకు హాని. అది మన క్షేమము కాదు, ఇతరులకు క్షేమము కాదు. కనుక ఆ స్థితి మనకు వద్దు. చీకటి జీవితం వద్దు, రహస్య జీవితం వద్దు. దేవుని కొరకు సాక్షిగా వెలుగుగా బ్రతుకుతాం. హల్లెలూయా. దేవుడి కొరకు ప్రత్యక్షమైనాడు నీ చీకటి జీవితాన్ని వెలుగుగా చేయనీకే. హల్లెలూయా. వెలుగుగా మార్చనీకే ఆయన ప్రత్యక్షమైనాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, చీకటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో. ఈ రోజున మన జీవితంలో ఏం చేద్దాం? ఆ జీవితాన్ని తొలగించుకుందాం. హల్లెలూయా. 2 వచనం చదువుకుందాం. మొదటి వచనం కీర్తన గ్రంథము 18:28.
చదవండమ్మా. నా దీపం వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కనుక దేవుని బిడ్డలారా, దేవుడే నీ జీవితాన్ని మార్చేది. హల్లెలూయా. నీ బ్రతుకును మార్చేది దేవుడే. ఆరిపోయిన నీ జీవితాన్ని వెలిగించేది దేవుడే. నీ పాపపు జీవితాన్ని పరిశుద్ధముగా మార్చేది దేవుడే. నీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చేది దేవుడే. కనుక నీ చీకటి జీవితము ఏదున్నా నీ దేవుని దగ్గర ఒప్పుకో. హల్లెలూయా. నువ్వు ఎట్లాగో ఆయన దగ్గర దాగలేవు. హల్లెలూయా. నువ్వు ఎట్లాగో ఆయన దగ్గర దాగలేవు. గనుక ప్రభువా, నా చీకటి జీవితాన్ని, నా రహస్య జీవితాన్ని నీ ఎదుట పెడుతున్నానని ఒప్పుకో దేవుని దగ్గర. దేవుడు నిన్ను మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా కాంతివంతముగా దేవుడు నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు జన్మించినాడు నీ చీకటి జీవితాన్ని మార్చనికే, నీ చీకటి బ్రతుకును మార్చనికే, నిన్ను వెలుగుగా చేయనికే, నిన్ను వెలుగుగా చేయనికే ఆయన నిన్ను, నీ కొరకు ఆయన జన్మించినాడు, నీ కొరకు ఆయన పుట్టినాడు. ఇంకా ఆ చీకటిలో నువ్వు జీవిస్తున్నావేమో ఒకసారి నీవు ఆలోచన చేయి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మన రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చీకటి జీవితం ఎవరైనా ఎక్కువగా జీవించేది ఎవరు అంటే యవనస్తురాళ్ళు, యవనస్తులు. చీకటి జీవితం ఎవరట ఎక్కువగా జీవించేది ఎవరు చెప్పండి? యవనస్తులు, యవనస్తు రాళ్ళు. యవన స్థితిలో ఈ టీనేజర్ అనే వీళ్ళందరూ కూడా ఎక్కువ కూడా చీకట్లో జీవించడానికి, రహస్యముగా జీవించడానికి, తండ్రికి కనబడకుండా, తల్లి కనబడకుండా, కుటుంబాన్ని కనబడకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయట. గనుక తల్లిదండ్రులకు కనబడకపోయినా నువ్వు దేవునికి కనబడుతున్నావు. గనుక ఇక రాయబడిన మాట ఏంటంటే, సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు రాకముందే, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అనగా నీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చేది ఎవరంటే నీ సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయనే యేసు క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారు అందరు కూడా? దేవుని బిడ్డలారా, చీకటిలో కూర్చున్న వారికి ఏమిచ్చుటకు వెలుగునిచ్చుటకు ఆయన దర్శించినాడు. ఆయన దర్శనమైనాడు, ఆయన ప్రత్యక్షమైనాడు. అంది కొరకే ఆయన జన్మించినాడు. హల్లెలూయా. ఆ ప్రజలు ఆనాడు యేసు ప్రభువు పుట్టకంటే ముందు చీకటి జీవితాల్లో, పాపపు జీవితాల్లో, దిక్కు తోచనుడి జీవితాల్లో, అలాంటి స్థితిలో దేవుడు దర్శనమైనాడు వారికి. హల్లెలూయా. వారికి వెలుగు వచ్చింది. చూడు, అందుకనే దేవుని యొక్క దూత అంటుంది, గాబ్రియెల్ దూత అంటుంది, ఏమంటుంది తెలిసిన? ఇదిగో ప్రజలకు కలగవు మహా సంతోషకరమైన సువర్తమానము. అప్పటిదాకా వాళ్ళకి ఏం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు వారి జీవితాలకు. అందుకనే మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను.
మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. మేము రక్షించేవాడు చీకటిలో నుంచి, మరణములో నుండి, శత్రువుల చేతుల నుంచి, దూషించేవాడి చేతుల నుంచి మేము రక్షించడానికి యేసుక్రీస్తు రక్షకుడుగా పుట్టినాడు ఆయన. హల్లెలూయా. బిడ్డలారా, ఈ రోజున నీ చీకటి జీవితము వెలుగుగా మార్చబడాలి. ఎట్లా మార్చబడాలి చెప్పండి? చీకటి జీవితము వెలుగుగా మార్చబడాలి. నీ అంధకార జీవితము వెలుగుగా మార్చబడాలి. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ చీకటి జీవితము వెలుగుగా ఉందా? నీ చీకటి జీవితం వెలుగుగా మార్చబడ్డదా? ఒకసారి ఆలోచన చేయి. చీకట్లో కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకు ఆయన దర్శనం ఇచ్చినాడు కదా. నీ జీవితాన్ని మార్చనికి కదా. నువ్వు మందిరంలో ఉన్నావు, ఆయన సన్నిధానంలో ఉన్నావు, నువ్వు బాప్తిజం పొందినావు, నువ్వు క్రైస్తవుని పిలువబడుతున్నావు, నువ్వు విశ్వాసంలో పిలువబడుతున్నావు. ఇంకా నీ జీవితం చీకటితో ఉన్నదేమో, చీకటిగా ఉన్నదేమో. నీ చీకటి జీవితం వెలుగుగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట రాయబడింది ఏంటంటే, మరణ ఛాయల్లోనూ. చెప్పండి, ఎందులోను? మరణ ఛాయలోను. మరణ ఛాయలో నుండి నువ్వు మరణ ఛాయలో ఉంటే నేను దర్శించినాడు. బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల ఉచితం మరణం. ఆ మరణము ఒక మానవుని ద్వారా ఈ లోకంలోకి ఏమైంది చెప్పండి? సంక్రమించింది. లోకమంతా కూడా ఏమైపోయింది? చదువుకుందాం ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణము అందరికీ ఏమని చెప్పండి? సంప్రాప్తమాయెను. పాపము ద్వారా మరణమును లోకములకు ఎలాగ ప్రవేశించనో అలాగున మనుషులందరూ పాపము చేసినందున మరణము సంప్రాప్తమైంది. మనుషులందరూ ఏం చేసిరట చెప్పండి? ఏం చేసిరట? పాపము చేసి మరణానికి పాత్రులైనారు. మరణము అనేది సంప్రాప్తమైంది అందరికీ. వెనుక దేని బిడ్డారా, ఒక మనుష్యుని ద్వారా ఏమొచ్చింది? ఆ మనుషుడే ఏ మనుషుడు? ఆ మనుషుడు ఎవరు? ఏ మనుషుని ద్వారా పాపం వచ్చింది? ఆదాము ద్వారా. ఇక్కడ రాబడిన మాట, రోమపత్రికలో రాబడిన మాట ఆదాము గురించే. మొదటి మనుషుడు, ఆ ఒక్క మనుషుడు ఆదామే. ఆదాము ద్వారా పాపము ఈ లోకంలోనికి వచ్చింది. ఆ పాపం మరణముగా ఎంచబడ్డది. ఆ పాపం మనుషులందరికీ చేసిరట. అదే పాపము మనుషులందరూ చేసినారు. ఆ పాపమును బట్టి మరణము మనుషులందరికీ సంప్రాప్తమైంది, అందరికీ సంక్రమించింది. దీని బిడ్డారా, మరి ఈ పాపము అనబడిన మరణము, ఈ పాపపు జీవితము లో నుండి నిన్ను నన్ను విడిపించనీకే మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై అరుణోదయ దర్శనము పై నుండి మనకి అనుగ్రహించబడ్డది. మరణ ఛాయలో నుండి. హల్లెలూయా. చెప్తాం గట్టి, హల్లెలూయా. ఇప్పుడు రెండు చేతుల పైకి గట్టి చెప్తాం, హల్లెలూయా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున్నాం కురిసిన నీ కృప. మరణ పాడదాం, సభలు కూడా అందరూ కూడా. కురిసిన నీ కృప నన్ను బలపరచు
అయ్యా నిన్ను కనపరచు. అందరం పడదాం, సహోదరులు చదువు పడదాం. మరొకసారి పడదాం. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున్నాం కురసిన నీ కృపం, నన్ను బలపరచే. పడదాం గట్టిగా. నన్ను బలపరచే, నిన్నే కనపరచు నయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలతునయ్యా, నీవే నీవేనా. అందరూ పడదా. రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, వంచన వంతెన ఒదిగిన బారాన, ఒసగక విసిగిన విసిరే కెరటాన, వంచన వంతెన ఒదిగిన బారాన, ఒసగక విసిగిన విసిరే కెరటాన, కలల కడ తెర్చినావా, నీ వలలో నన్ను మోసి, వలలో కడ తెర్చి, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలతునయ్యా, నీవే నీవేనా. యేసయ్యా నిన్నే నిన్నే కొలతునయ్యా, నీవే నీవేనా. హల్లెలూయా. మరణ ఛాయలో ఏం చెప్తున్నాడు? మురసిన నీ ప్రేమ. మనం మరణములో ఉన్నాం, పాపములో ఉన్నాం, శాపములో ఉన్నాం, కానీ ఆయన ప్రేమతో నిన్ను ప్రేమించి నీ కొరకు దర్శనమిచ్చినాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క పాపముల నుండి మరణములో నుంచి నిన్ను జీవములోనికి నడిపించడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. ఆ యొక్క పాపముల నుండి ఆ మరణముల నుండి జీవములోనికి దాటించడానికి నీకు దర్శనమైనాడు. అందుకే నీ కొరకు జన్మించినాడు ఆయన. హల్లెలూయా. ఆ పాపములో నువ్వింకా మునిగి తేలుతున్నావేమో. పాపం వల్ల వచ్చి చిత్తం, చెప్పం గట్టిగా, పాపం వల్ల వచ్చి చిత్తం మరణం. మరణం. నీ జీవితంలో ఏ పాపంలో నీవు ఉన్నావు, ఏ పాపంలో నీవు జీవిస్తున్నావు, ఏ పాపంలో బ్రతుకుతున్నావు, ఏ పాపానికి నీవు బానిసైనవో ఒకసారి ఆలోచించిన ప్రియ సహోదరి సహోదరుడా. మన జీవితంలో ఎన్నో క్రిస్మస్ జరుపుకుంటున్నాం, ఎన్నో జన్మదినం జరుపుకుంటున్నాం. ఒక్కొక్కరికి 60 సంవత్సరాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 70 సంవత్సరాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 80 సంవత్సరాలు ఉన్నాయి. క్రిస్మస్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ నీ జీవితం మార్చబడకపోతే, మన జీవితాలు మార్చబడకపోతే, మన పాప జీవితం మార్చబడకపోతే, పాపములో నుండి మనము జీవములోనికి దాటిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. పాపములో నుండి అనగా మరణ ఛాయలో నుండి జీవములోకి దాటాలి. దేవుడు దర్శనమిచ్చినప్పుడు నీ బ్రతుకు మార్చుకోకపోతే, దేవుడు నువ్వు ఉదయించినప్పుడు నీ జీవితం మార్చుకోకపోతే, దేవునితో మాట్లాడినప్పుడు నీ బ్రతుకు మార్చుకోకపోతే, నీ స్థితి మార్చుకోకపోతే, నీ బ్రతుకు ఇంకా మరణ ఛాయలోనే మిగిలిపోతుంది. చూడండి, నయోమి బెత్లెహేమును విడిచి ఎక్కడికి పోయింది? చెప్పండి, ఎక్కడికి పోయింది? చెప్పండి, ఎక్కడికి పోయింది? మోయాబుకి వెళ్ళింది. మోయాబుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది?
ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? అన్నీ కోల్పోయింది. ఎవరెవరిని కోల్పోయింది? భర్తను కోల్పోయింది, 2 కొడుకుల్ని కోల్పోయింది. ఇంకేమన్నా ఉన్నదా? ఏమీ లేదు. చూడండి బిడ్డలారా, నయోమి యొక్క జీవితంలో ఏం జరిగింది తెలుసునా? నయోమిని దేవుడు దర్శించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దర్శించినారు? ఎవరు దర్శించినారు? దేవుడు దర్శించినాడు. దేవుడు దర్శించినాడు. ఏమని తెలుసునా? బెత్లెహేములో ఆహారం ఉన్నది. బెత్లెహేములో దేవుడు తన ప్రజలకు ఆహారం ఇస్తున్న సంగతి ఎవరికి తెలిసింది? నయోమికి తెలిసింది. నయోమిని దేవుడు దర్శించినాడు. అక్కడ వినవచ్చింది, తన ప్రజలకు దర్శనం వచ్చింది అన్న సంగతి అక్కడ వినవచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టి తిరిగి బెత్లెహేముకి వచ్చింది. అప్పుడే రూతు చరిత్ర మొదలైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఉదయించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనకు మంచి మాటలు వినిపించినప్పుడు, మన బ్రతుకులు మార్చుకోకపోతే, మన స్థితి మార్చుకోకపోతే, ఆ మోయాబును విడిచిపెట్టకపోతే నీ బ్రతుకు మరణ ఛాయనే, నీ స్థితి మరణ ఛాయనే. ఆ మరణంలోనే తిరిగి చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. ఆ మరణ ఛాయలోనే చచ్చిపోతే నువ్వు వేడికి వెళ్తావు చెప్పండి? పాపంలో చచ్చిపోతే నువ్వు వేడికి వెళ్తావు. నీ పాప జీవితం మార్చుకోకుండా, నీ పాప బ్రతుకు మార్చుకోకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. కనుక మన స్థితి మార్చుకోవాలి. హల్లెలూయా. ఒకసారి మాట చదువుకుందాం. రూతు గ్రంథము 2 సమయంలో రెండు 3 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు చదువుకుందాం. చదవండి దయచేసి. చూడండి, వారికి యెహోవా తన జనుల ఆహారం ఇచ్చినకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబులో వినని గనుక మోయాబు దేశం విడిచి వెలుటకై ఆమె కొలను ప్రయాణమైరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, మోయాబులో ఏం వినబడ్డది? బెత్లెహేమును దేవుడు దర్శించినాడు. బెత్లెహేము ప్రజలను దేవుడు దర్శించినాడు. దర్శించే వారికి మంచి ఆహారం ఇస్తున్నాడు దేవుడు అన్న సంగతి మోయాబులో వినబడగానే, మోయాబులో నయోమి ఉందా? మాట్లాడిన అక్కలు, మోయాబులో నయం ఉందా? మోయాబులో నుండి తిరిగి వెంటనే ప్రయాణమై బెత్లెహేముకి వచ్చేసింది. హల్లెలూయా, వచ్చేసింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నయము వచ్చిందో, నయము తిరిగి తన పూర్వ స్థితి, తన సమృద్ధిగా తను బ్రతుకుతూ ఉంది. హల్లెలూయా. బిడ్డలారా, దేవుని దర్శించినప్పుడు, దేవుని మాటలకు వినబడినప్పుడు ఖచ్చితంగా నీ బ్రతుకు, నీ జీవితం నువ్వు మార్చుకోవాల్సిన అవసరత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, 1 యోహాను పత్రిక 3:8 2 లేక 3 రేపులు చదువుకుందాం, ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 3:8 పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. చెప్తాం గట్టి, హల్లెలూయా. దేవుడు ఎందుకు ప్రత్యక్షమైనాడు? యేసుక్రీస్తు ఎందుకు పుట్టినాడు?
అపవాది నేను పాపములో నెట్టివేస్తున్నాడు. ఆ యొక్క అపవాది క్రియల నుంచి నిన్ను అపవాది క్రియలు నీలో నుండి లయపరిచి నీకు యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు నీ కొరకు ప్రత్యక్షమైనాడు. ఆయన హల్లెలూయా. పాపము నుంచి మరణము నుంచి నిన్ను విడిపించేది యేసుక్రీస్తు మాత్రమే. ఆమె హల్లెలూయా. ఒక మనుషుని వలన ఏమొచ్చింది లోకంలోనికి? పాపము, పాపం వల్ల మరణం వచ్చింది. ఆ పాపాన్ని ప్రజలు చేసినారు, మరణము అందరికీ సంప్రాప్తమైంది. అదే ఒక్క మనుషుని వలన, ఆ మనుషుడే యేసుక్రీస్తు వలన తిరిగి మనమందరము కూడా ఏమైనా చెప్పండి, చదువుకుందాం ఒకసారి. మాట్లాడితే కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 15:21 వచనం. మనుషుని ద్వారా మరణం వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుని ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా పుట్టినాడు. ఆ కుమారుని ద్వారానే మనకు మృతుల పునరుత్థానము అనగా నిత్య జీవం అనేది మనకు కలిగింది. మృతుల పునరుత్థానము, మరణములో నుండి మనము జీవములోనికి దాటి ఉన్నాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. నీకు జీవము ఎవరిని బట్టి? జీవము కలగాలంటే ఎవరిని బట్టి కలుగుతుంది? నీకు యేసుక్రీస్తుని బట్టే నీకు కలుగుతుంది. గనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ జీవితంలో నీ పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తును అంగీకరిస్తావా? యేసుక్రీస్తును నువ్వు కలిగి జీవిస్తావా? దేవుని దగ్గర నీ తప్పిదాన్ని, నీ పాపను నీవు ఒప్పుకుంటావా? నీ తప్పిదాన్ని, నీ పాపని ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు నిన్ను జీవములోనికి దాటిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకా గ్రంథంలో చదువుకున్న మాట, బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబంలో యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం వరకు శాశ్వత కాలం వరకు ఏమవుతాడు ఆయన? ప్రత్యక్షమవుతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు తెలుసునా? అయ్యా ప్రజలారా మీరు చీకట్లో ఉన్నారు, అయ్యా ప్రజలారా మీరు మరణఛాయలో ఉన్నారు, మీకు ప్రత్యక్షమవుతాడు. మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. మరణం నుంచి రక్షించేది, చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించేది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చేది, నీ బ్రతుకుని మార్చేది యేసయ్యనే. గనుక మరములో కూర్చున్న వారికి ఆయన ప్రత్యక్షమైనాడు. గనుక ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ప్రత్యక్షత, ఆయన యొక్క జననము, ఆయన యొక్క దర్శనము ఎవరి కొరకంటే నీ కొరకే, మన కొరకే. ఎందుకు తెలిసిన? మనల్ని వెలిగించనికే. మనం ఎందుకు తెలిసిన? మన జీవంలోనికి నడిపించనికే. ఎందుకు తెలిసిన? సంతోషమైన జీవితాలకు సంతోషాన్ని ఇవ్వనికే. గనుక దేవుని బిడ్డలారా, ఆనాడు బెత్లెహేములో సంతోషం లేకుండే, కరువు ఏర్పడ్డది, కష్టాలు ఏర్పడ్డవి, ఇబ్బందులు ఏర్పడ్డవి. అందుకనే నయోమి తొందరపడి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. అలాంటి ప్రాంతాన్ని దేవుడు దర్శించినాడు. మీరు ఏమీ చింతించకండి. ఈ రోజున దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు? నిరుత్సాహ స్థితిలో నీవు ఉన్నావా? ఒకవేళ నిజంగా నీ జీవితంలో కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు ఆయన. నీ జీవితంలో ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన ఆనందమునిచ్చే దేవుడు ఆయన. అందుకనే కదా ఆయన నీ కొరకు ప్రత్యక్షమైనాడు. అందుకొరకే ఆయన నీ కొరకు పుట్టినాడు ఆయన. కనుక ఈ రోజున పుట్టిన క్రీస్తు నీ కొరకే. పుట్టిన క్రీస్తు ఎవరి కొరకు? నీ కొరకే. మరి ఆయన నీలో ఇప్పుడు నీలో ఆయన నీ జీవితంలో ఆయన జన్మించాలి, నీ జీవితంలో ఆయన ఉదయించాలి. హల్లెలూయా. నీ బ్రతుకులో ఆయన ఉండాలి. జనులందరి కొరకు ప్రపంచమంతటికి ఆయన ప్రత్యక్షమైనాడు. అట్లాగే నీ జీవితంలో ఆయన క్రీస్తు నీలో ఉండాలి. నీ జీవితంలో ఉంటేనే చీకటిలోంచి వెలుగులోనికి, మరణములో నుండి జీవంలోనికి నువ్వు నడిపించబడతావు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థితిలో నీవున్నా నీ స్థితిని మార్చనీకే నా యేసయ్య జన్మించినాడు. నీ పరిస్థితులు మార్చనీకే నా యేసయ్య నీ కొరకు ప్రత్యక్షమైనాడు. కనుక ఈరోజు అడుగుదాం, దేవా నీకు ఆయాసకర నా జీవితంలో ఏమున్నా తొలగించు.
నా స్థితిని మార్చని దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ కొరకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలయ్యా. స్తోత్రం. అందరం కూడా తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. దేవుడు మనతో మాట్లాడినాడు. స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రములయ్యా, నీకే వందనాలు తండ్రి.